హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో నేనైతే ఇంకొక రెజిన్ ఆర్ట్ ఫోటో ఫ్రేమ్ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పబోతున్నాను. ఈరోజు అయితే హార్ట్ షేప్ ఫోటో ఫ్రేమ్ ఎలా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే రెజిన్ అండ్ హార్డ్నర్ చూడండి, 2:1 రెజిన్ అండ్ హార్డ్నర్ అనేది నేను తీసుకున్నాను. మీకు కావాలంటే 3:1 కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, వేయింగ్ మిషన్ అండ్ గోల్డ్ ఫ్లేక్స్, బబుల్ బస్టర్. సో హార్ట్ ఫ్రేమ్ అనుకుంటున్నాను కాబట్టి హార్ట్ ఫ్రేమ్ మౌల్డ్ అనేది నేను తీసుకున్నాను. ఒక గ్లాస్ స్టిక్ రెజిన్ మిక్స్ చేసుకోవడానికి అనమాట. నెక్స్ట్ మైకా పౌడర్స్ కొన్ని తీసుకున్నాను అండ్ ఫొటోస్ అండ్ ఒక చిన్న స్టిక్కర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ స్టిక్కర్ కూడా తీసుకున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా. ఫస్ట్ స్టెప్ అనేది మనం ఒక టేప్ని తీసుకొని మౌల్డ్ అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ అనేవి మౌల్డ్కి ఉండిపోతాయి కాబట్టి మనం క్లాత్స్ అలాంటివి యూజ్ చేసిన పార్టికల్స్ అనేవి ప్రాపర్గా పోవన్నమాట. సో ఇలా టేప్ తీసుకుంటే చాలా బెటర్. పార్టికల్స్ అనేవి ఈజీగా క్లియర్ అవుతాయి, చిన్న చిన్న పార్టికల్స్ కూడా ఉండవు. సో మౌల్డ్లో అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి ఆర్ట్ చేసుకోవడానికి. నేను చూపించినట్టు ఎప్పుడు టేప్ యూస్ చేయండి, మీకు మౌల్డ్ చాలా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలా మనం మౌల్డ్ మొత్తం క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే ఈ స్టెప్ ఎప్పుడు చేయాలి, మౌల్డ్ క్లీన్ చేసుకున్నాకే రెజిన్ ఆర్ట్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఫస్ట్ నేను రెజిన్ అనేది మెజర్ చేసుకుంటున్నాను. చూడండి, ఒక కప్ తీసుకొని రెజిన్ అనేది నేను మెజర్ చేసుకున్నాను. 2:1 రెజిన్ కదా. సో రెజిన్ 2 టైమ్స్ వేసుకుంటే హార్డ్నర్ అనేది మనం 1 టైం వేసుకోవాలి. సో ఫస్ట్ నేను రెజిన్ మెజర్ చేసుకుంటున్నాను. చూడండి, రెజిన్ అనేది నేను 20 తీసుకున్నా. 20 అంటే ఇందులో హాఫ్ తీసుకోవాలి. హార్డ్నర్ అనేది 2:1 కాబట్టి 20 అంటే ఇంకా 10 తీసుకోవాలి. 10 తీసుకుంటే మనకి హార్డ్నర్ అనేది కంప్లీట్ అవుతుంది, రెజిన్ అండ్ హార్డ్నర్. సో ఇప్పుడు రెజిన్ అయిపోయింది కాబట్టి హార్డ్నర్ తీసుకుంటున్నాను. హార్డ్నర్ ఇంకో 10 ఎక్స్ట్రా వేసుకోవాలి. 10 అంటే సో మన మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా చూసుకుంటూ ఉండాలన్నమాట, ఎక్కువ అవ్వకూడదు కదా. సో చూడండి, 26, 27 కరెక్ట్గా 30 వచ్చే వరకు మనం వేసుకోవాలి. అయిపోయింది. హార్డ్నర్ కూడా నేను మెజర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ రెజిన్ అండ్ హార్డ్నర్ని మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే మినిమం ఒక 5 to 10 minutes పాటు రెజిన్ అండ్ హార్డ్నర్ బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం అనేది దాన్ని మిక్స్ చేసుకోవాలి. బికాజ్ మనకి డీమౌల్డింగ్ చాలా ఈజీగా ఉండాలంటే రెజిన్ అండ్ హార్డ్నర్ బాగా మిక్స్ చేసుకుంటేనే అవుతుంది. 10 minutes పక్కా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న రెజిన్ అండ్ హార్డ్నర్లో నేను ఇప్పుడు నచ్చిన కలర్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు గ్రీన్ చేయాలనిపించింది, సో నేను ఇప్పుడు గ్రీన్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను, మైకా పౌడర్. మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఫస్ట్ కొంచెం వేసుకోవాలి. మీకు డార్క్గా కావాలంటే డార్క్గా చేసుకోవచ్చు, లైట్గా కావాలంటే లైట్గా చేసుకోవచ్చు. సో నేనైతే ఈ గ్రీన్ కలర్ థీమ్లో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి గ్రీన్ కలర్ మైకా పౌడర్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఒక 5 minutes పాటు మనం మిక్స్ చేసుకోవాలి. మైకా పౌడర్ మొత్తం రెజిన్ అండ్ హార్డ్నర్లో మిక్స్ అయ్యేంత వరకు నేను చూపించినట్టు చూడండి, ఫుల్గా మిక్స్ చేసుకొని మౌల్డ్లో వేసుకోవడమే. కలర్ మాత్రం ప్రాపర్గా రెజిన్లో మిక్స్ అవ్వాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత మౌల్డ్ ఫస్ట్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ క్లీన్ చేసిన మౌల్డ్లో ఈ రెజిన్ అనేది మనం వేసుకోవాలి. ఇలా కలర్ మిక్స్ చేసుకున్న రెజిన్ని మనం మౌల్డ్లో వేసుకోవాలి. సో నేను హార్ట్ షేప్ ఫ్రేమ్ తీసుకున్నాను కాబట్టి హార్ట్ షేప్ ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా మౌల్డ్ మొత్తం రెజిన్ అనేది ప్రాపర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ వేసిన తర్వాత అది 1 day మనం డ్రై చేసుకొని ఆ లేయర్ పైన ఫొటోస్ అండ్ చిన్న మెసేజ్ కావాలంటే ఏదైనా రాసుకోవచ్చు. మనం స్టిక్కర్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏవైనా యాడ్ చేసుకొని దానిపైన ఫైనల్ లేయర్ వేసుకుంటే మనకి ఫ్రేమ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో చూడండి, నేను ఈ మౌల్డ్ని 1 day డ్రై చేసుకొని దానిపైన ఈ ఫొటోస్ అండ్ స్టిక్కర్స్ యాడ్ చేసుకొని నేను ఫ్రేమ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా ఉందనేది చూడండి. ఇప్పుడు ఫైనల్గా ఫ్రేమ్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను. చూడండి, ఫ్లవర్స్, ఫొటోస్ అండ్ చిన్న మెసేజ్ యూస్ చేసి నేను ఫ్రేమ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.